బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు కలిసి చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:30 కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో కృష్ణా నీటి కేటాయింపులపై చర్చించబోతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు సీఎం. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు సంబంధించిన నిధుల విషయం మంత్రులతో చర్చించబోతున్నారని తెలుస్తోంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు కలిసి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. అంటే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరిని కలబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఆయనతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి రోహిన్ రెడ్డి కూడా వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పలు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రాజెక్టులు కావచ్చు, అధిష్టానంతో పెద్దలతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈరోజు ఉదయం 10 గంటలకు సంబంధించి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక 3:30కు సంబంధించి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతారు. ఇక కృష్ణా నీటి కేటాయింపులు, సమ్మక్క సాగర్ కు ఎన్ఓసి అలాగే సీతారామతో పాటుగా తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చిస్తారు. అలాగే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఇలా భేటీ తర్వాత కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొన్న సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లారు. పలు అంశాలపైన ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి త్రిపురార్ అలాగే మూసీ సుందరీకరణ, రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటుగా పూర్తిగా ప్రధానమంత్రి మోడీతో గంట పాటు చర్చించారు. ఈ రోజు సంబంధించి కూడా కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర మంత్రులు ఏదైతే పలు అంశాలపైన మూసీ సుందరీకరణ కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు వీటి పైన కూడా ఈరోజు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 3:30కు సంబంధించి ఆయన ఏదైతే జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా 3:30కు భేటీ అవుతారు. ఇక భేటీ తర్వాత మరో మంత్రి సంబంధించి కూడా ఆయనతో కూడా భేటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాని తర్వాత ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి పెద్దలతో తెలంగాణకు సంబంధించి కూడా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కావచ్చు, మిగతా నామినేటెడ్ పదవుల భర్తీ, మిగతా అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈరోజు ఎమ్మెల్సీల నామినేషన్ సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అంటే మిత్రపక్ష పార్టీలకు సంబంధించి ఒక్క సీటు కేటాయించాలా, ఏ సామాజిక వర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరిని బరిలో దింపాలనే పైన కూడా పూర్తిగా అధిష్టానంతో పెద్దలతో చర్చిస్తారు. తర్వాత నామినేటెడ్ పదవులు, మొన్న మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఆమె తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కూడా 15 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటుగా ఖాళీగా ఉన్న డీసీసీ అధ్యక్షుల ఏదైతే నియామకానికి సంబంధించి కూడా త్వరగతిన 15 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ అంశాలపైన కూడా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో చర్చించనున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.